హాయ్ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. మనం సహజంగా మనిషి పుట్టడం, చావడం మన చేతుల్లో ఉండదని అంటూ ఉంటారు. కానీ దాన్ని చాలామంది కొట్టిపడేస్తూ ఉంటారు. అయితే ఈ సంఘటన చూస్తే మటుకు ఖచ్చితంగా అది నమ్మాలనిపిస్తుంది. ఎందుకో ఒకసారి ఈ వీడియో చూసాక మనం మిగతా విషయాలు మాట్లాడదాం. ఈ బస్సు చాలా స్పీడ్‌గా వస్తుంది. ఇంకో బస్సు వస్తుంది. అదిగో మధ్యలో రోడ్డు దాటుతున్న వ్యక్తి ఏ విధంగా మధ్యలో ఇరుక్కుపోయాడో గ్యారంటీ ఖచ్చితంగా అందరూ చచ్చిపోయాడనే అనుకుంటారు అందరూ. అయితే అతను లేచి మళ్ళా మామూలుగా లేచి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అందరిని ఆశ్చర్యాన్నయితే ముంచెత్తింది. ఈ సంఘటన ఎక్కడో కాదు తమిళనాడులో జరిగింది. అయితే మనిషి చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఓ జిమ్ముల్లో గానీ, షటిల్ ఆడుతూ గానీ, లేదా సాధారణంగా ఇంట్లో కూర్చునేవాళ్ళు మాట్లాడుతూ ఉండే చనిపోవడం, అదే ఫంక్షన్‌లో చనిపోవడం. మామూలుగా అప్పుడు దాకా మామూలుగా ఉన్న మనుషులు కూడా ఒక్కసారిగా కూలిపోవడం, కుప్పకూలిపోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తమిళనాడులో ఈ సంఘటన చూసినోళ్ళందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారని చెప్పాలి. మామూలు సాధారణంగా రోడ్ యాక్సిడెంట్‌లలో పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అందరికీ చెప్పాల్సిన పని లేదు. చాలా దారుణంగా బాడీ కూడా పీసు ఏ పీసు దొరకదు. అంత దారుణమైన మరణాలు చాలా చూసే ఉంటారు. కానీ 2 బస్సుల మధ్య పడినా సరే ఇతనికి ఏమీ అవ్వకుండా ఇతను లేచి ఎళ్ళిపోవడం అయితే జనాలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకా చిత్రగుప్తుడికి ఇతను మరణం రాయలేదా అన్న సందేహం గూడా కలిగే పరిస్థితి అయితే ఉంది. ఈ రకంగా ఈ తమిళనాడులో రోడ్డు దాటుతూ ఈ సంఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు.